ఈరోజు టాపిక్ భారతదేశము ఉనికి మరియు విస్తరణ. ఈ టాపిక్ అనేది భారతదేశం కంటిన్యూస్లా భారతదేశం ఉనికి విస్తరణ కంటిన్యూస్. ఇంతకుముందున్న వీడియోలు ఇప్పుడు కంటిన్యూ చూసినట్టయితే భారతదేశం అనేటువంటి ఏ అక్షాంశాలు ఏ రేఖాంశాల మధ్య విస్తరించి ఉందని మనం తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఇందులో ఒక్కసారి మీరు చూసినట్టయితే మన భారతదేశం అనేటువంటిది ఉనికి అనేటువంటి విస్తరణలో మన భారతదేశం ఎన్ని అక్షాంశాల మధ్య ఎన్ని రేఖాంశాల మధ్య విస్తరించింది కంపల్సరీ ఇది మనకు ఇంపార్టెంట్గా చెప్పవచ్చు. ఒకసారి ఇలా భారతదేశం ఇక్కడ చూసినట్టయితే 8 డిగ్రీల 4 మినిట్స్ నుంచి ఇక్కడ చూస్తే 7 డిగ్రీల 6 మినిట్స్ అనేటువంటి ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. మరి ఇందులో రేఖాంశాల పరంగా మనం చూసినట్టయితే ఇది 68 డిగ్రీల 7 మినిట్స్ నుంచి అండ్ ఇక్కడ 97 డిగ్రీల 25 మినిట్స్ల మధ్య విస్తరించి ఉంది. అంటే 68 డిగ్రీల 7 మినిట్స్ నుంచి 97 డిగ్రీల 25 మినిట్స్ల మధ్య మన భారతదేశం రేఖాంశాల పరంగా విస్తరించి ఉంది. మరి ఇందులో మనకు చూసినట్టయితే రేఖాంశాల పరంగా తేడా ఎంత, మన భారతదేశం ఎన్ని రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది? ఆల్మోస్ట్ అక్షాంశాల పరంగా రేఖాంశాల పరంగా అండ్ రేఖాంశాల పరంగా మన భారతదేశం 30 డిగ్రీల తేడాతోటి, అంటే 30 డిగ్రీల అనేటువంటి ఒక తేడాతోటి అనేటువంటిది ఉంది. అంటే ఇన్ని రేఖాంశాల మధ్య తేడా ఉంది. మరి ఇందులో చెప్పడానికి కారణం ఏంటిదంటే ఇక్కడ మొట్టమొదటిగా మన భారతదేశం అనేటువంటి సూర్యుని యొక్క కిరణాలు పడేటువంటి రాష్ట్రం ఏది అంటే అరుణాచల్ ప్రదేశ్. మొట్టమొదటిగా మన భారతదేశంలో సూర్యుని కిరణాలు పడేటువంటి యొక్క రాష్ట్రం ఏది అంటే అరుణాచల్ ప్రదేశ్. ఆ అరుణాచల్ ప్రదేశ్లో ఒక ప్రాంతం ఉంటుంది, దాన్ని డాంగ్ అనేటువంటి ప్రాంతం. ఆ డాంగ్ అనేటువంటి ప్రాంతంలో మన భారతదేశం మొట్టమొదటిగా సూర్యుని కిరణాలు పడేటువంటి ప్రాంతం. మరి అందుకే ఆ పేరు అరుణ అనగా సూర్యుడు. అరుణ అనగా అంటే ఇక్కడ సూర్యుడు. కాబట్టి సూర్యుడు మొట్టమొదటిగా మన భారతదేశంలో ఈ అరుణాచల్ ప్రదేశ్లో పడ్డాయి కాబట్టి దీనికి అరుణాచల్ ప్రదేశ్ అని పేరు అనేటువంటిది రావడం జరిగింది. మరి అరుణాచల్ ప్రదేశ్ నుంచి మనకు ఇక్కడ గుజరాత్లో ఉన్నటువంటి రాన్ ఆఫ్ కచ్ వరకు చివరి ప్రాంతం ఇది. అయితే రాన్ ఆఫ్ కచ్ వరకు ఇక్కడ ఉన్నటువంటి చూస్తే ఎన్ని గంటల తేడా ఉంటుంది? ఎన్ని గంటలు అంటే ఆల్రెడీ మీరు ఇంతకుముందే చదువుకొని ఉన్నారు. ఇక్కడ ఏంది అని అంటే ఇక్కడ సపోజ్ చూడండి, ఇక్కడ 0 డిగ్రీ అనేటువంటిది గ్రీనిచ్ రేఖాంశం ఉందనుకుందాం. ఇక్కడ గ్రీనిచ్ రేఖాంశం, ఈ 0 డిగ్రీ గ్రీనిచ్ రేఖాంశం ప్రపంచ ప్రామాణిక ఒక రేఖాంశంగా గుర్తించడం జరిగింది. అంటే అన్ని దేశాలు దీన్ని ప్రపంచ అనేటువంటి రేఖాంశంగా గుర్తించారు. కాబట్టి ఇక్కడ మన భారతదేశం ఇక్కడ తూర్పు సైడ్లో అంటే ఇక్కడ పూర్వార్ధగోళంలో ఉంది. అంటే 0 డిగ్రీ రేఖాంశం. మరి ఇక్కడ మన అరుణాచల్ ప్రదేశ్కు గుజరాత్కు సమయం యొక్క తేడా ఎంత అంటే అరుణాచల్ ప్రదేశ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ నుంచి మరి గుజరాత్ వరకు ఎంత తేడా అనేటువంటి ఉంటుంది? ఈ గుజరాత్ వరకు తేడా ఎంత ఉందని చూసినట్టయితే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్కు ఇక్కడ 2 గంటల సమయం తేడా. 2 గంటలు. సరే, ఈ 2 గంటలు అనేటువంటి సమయం అనే తేడా ఎలా చేసుకోవాలంటే రేఖాంశాల పరంగా 30 డిగ్రీలు ఉంది కాబట్టి ఒక భూమి 1 డిగ్రీ అంటే ఒక రేఖాంశం తిరగడానికి, ఒక రేఖాంశం నుంచి మరొక రేఖాంశం తిరగడానికి 4 నిమిషాల సమయం పడుతుంది. 4 నిమిషాల సమయం పడుతుంది. అంటే 1 డిగ్రీ తిరగడానికి, ఒక రేఖాంశం నుంచి ఇంకో రేఖాంశం ఇట్లా తిరగడానికి 4 నిమిషాల సమయం పడుతుంది. అలా 30 డిగ్రీల తేడా ఉంది కాబట్టి ఇక్కడ 30 ఇంటూ 4 నిమిషాలు మొత్తం 120. అంటే 120 నిమిషాలు అంటే నిమిషాలు మనము ఇది గంటలో తీసుకుంటే 120 అంటే ఇక్కడ మనం
డివైడ్ చేస్తే ఓకే 60 ఇంటూ అంటే 60 60 ఇంటూ 2 చూస్తే 120 వస్తుంది. 120 అంటే 2 అవర్స్ అంటే 2 గంటల సమయం తేడా అవుతుంది. కానీ దీనిపైన మన క్వశ్చన్ ఎలా వస్తుంది అని అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అరుణాచల్ ప్రదేశ్లో సూర్యుడు 5 గంటలకు ఉదయించాడు అనుకుందాం. ఎన్ని గంటలు? 5 గంటలు. అంటే ఇక్కడ 5 గంటలకు సూర్యుడు అనేటువంటి సూర్యకిరణాలు ఇక్కడ పడితే గుజరాత్కు వచ్చేసరికి సమయం ఎంత పడుతుంది అంటే 2 గంటల ఆలస్యం. అంటే ఇక్కడ అంటే చూసినట్టయితే ఇక్కడ 7 అవుతుంది. అంటే 5 ప్లస్ 2 అవర్స్ లేట్ కదా, అంటే ఇక్కడ 7 గంటల సమయం పడుతుంది. ఇట్లాంటి టైప్ క్వశ్చన్స్ అడుగుతారు. లేదు అరుణాచల్ ప్రదేశ్లో సూర్యుని యొక్క కిరణాలు మొట్టమొదటిగా అంటే అరుణాచల్ ప్రదేశ్లో 4 గంటలకు సూర్యుడు అనేటువంటి ఉదయించాడు అనుకుందాం. మరి గుజరాత్కి వచ్చేసరికి సమయం ఎంత అవుతుంది అంటే 2 గంటలు కదా, అంటే ఇక్కడ 4 కూడా ప్లస్ 2 చేస్తే 6 o'clock సూర్యుడు ఇక్కడ ఉదయిస్తాడు. అంటే ఇలాంటి టైప్ క్వశ్చన్ డిఎస్లో కానీ కానిస్టేబుల్లో కానీ అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కంపల్సరీగా ఇది మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి టైప్ అనేటువంటి మన క్వశ్చన్ అనేటువంటిది రావడం జరిగింది. ఇంకొకటి ఏంది అని అంటే మన భారతదేశం యొక్క మధ్య గుండా అంటే ప్రతి ఒక్క దేశానికి మధ్య గుండా ఏ రేఖాంశం పోతుందో ఆ రేఖాంశాన్ని ఆ దేశము అంటే ప్రామాణిక అనేటువంటి రేఖాంశంగా గుర్తించడం జరుగుతుంది. అంటే మన భారతదేశం కూడా మధ్య గుండా ఒక రేఖాంశం పోతుంది. ఆ రేఖాంశం ఏంది అంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశము. ఇక్కడ 82.5 ఓకే 82.5 చూడండి, ఇక్కడ 82.5 అనేటువంటి తూర్పు అంటే తూర్పు రేఖాంశం భారతదేశం మధ్య గుండా వెళ్తూ ఉంది. మన భారతదేశం మధ్య గుండా వెళ్తున్నటువంటి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని మన 1947 సెప్టెంబర్ 1వ తారీఖున మన భారత ప్రభుత్వం గుర్తించింది. అంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం మన భారతదేశ ప్రామాణిక కాల రేఖాంశంగా తీసుకోవడం జరిగింది. ఎప్పుడు అది 1947 సెప్టెంబర్ 1వ తారీఖున మన భారత అనేటువంటి ప్రభుత్వం ఇది అంటే భారత ప్రామాణిక కాల రేఖాంశంగా గుర్తించింది. కానీ ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొచ్చారు దీన్ని? ఇది కూడా క్వశ్చన్ ఇంపార్టెంట్. 1906 నుంచి దీన్ని అమలులోకి తెచ్చారు. ఓకే, దీనిపైన క్వశ్చన్. అంటే మరి ఈ 82.5 తూర్పు రేఖాంశం అనేటువంటిది ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాల గుండా పోతుంది? మన 82.5 తూర్పు రేఖాంశం మన భారతదేశంలో 5 రాష్ట్రాల గుండా ఒక కేంద్ర పాలిత ప్రాంతం గుండా వెళ్తుంది. అంటే ఇక్కడ 5 రాష్ట్రాలు ఈ 82.5 తూర్పు రేఖాంశము 5 రాష్ట్రాలు. ఓకే, ఇక్కడ 5 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతం. మరి 5 రాష్ట్రాలు ఏంటిది అంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఆ 5 రాష్ట్రాలు ఒకటి ఏంటిది ఇక్కడ, ఒకటి ఉత్తరప్రదేశ్ అంటే యూపీ అని పెడుతున్నాడా షార్ట్ ఫామ్ ఉత్తరప్రదేశ్. అండ్ హియర్ నెక్స్ట్ వన్ ఒకసారి ఓకే ఇక్కడ మనం మళ్ళీ ఒకసారి చూద్దాం. 82.5 అనేటువంటి ఈ యొక్క రేఖాంశం మనం చూసినట్టయితే ఇక్కడ ఉత్తరప్రదేశ్ అండ్ ఇక్కడ మధ్యప్రదేశ్ అండ్ ఇక్కడ ఛత్తీస్గఢ్ అండ్ ఇక్కడ ఒరిస్సా అండ్ ఇది ఆంధ్రప్రదేశ్. ఇక్కడ యానం పాండిచ్చేరి ఈ పాండిచ్చేరి. అంటే ఇక్కడ 1 2 3 4 5 అంటే ఈ 5 అనేటువంటిది 5 రాష్ట్రాలు. ఇవన్నీ 5 రాష్ట్రాల గుండా పోతుంది. ఈ 5 రాష్ట్రాలు ఈ పాండిచ్చేరి అనేటువంటి దాని యానం గుండా వెళ్తుంది. మరి పాండిచ్చేరి అనేటువంటిది ఇది ఒకటి కేంద్ర పాలిత ప్రాంతం. ఈ కేంద్ర పాలిత అనేటువంటి ప్రాంతం అని చెప్తుంటాం. అంటే ఇక్కడ అడుగుతుంటాడు అంటే 82.5 డిగ్రీల ఈ 82.5 అనేటువంటి డిగ్రీల తూర్పు రేఖాంశము
ఈ తూర్పు రేఖాంశము 5 రాష్ట్రాల గుండా ఒక కేంద్ర పాలిత ప్రాంతం గుండా పోతుంది. మరి ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఏ ప్రాంతం గుండా పోతుంది? ఉత్తరప్రదేశ్లో ఏ ప్రాంతం గుండా పోతుంది కూడా ఇంపార్టెంట్ మనకు. మరి మధ్యప్రదేశ్లో ఎంపీడా ఈ మధ్యప్రదేశ్లో ఏ ప్రాంతం గుండా వెళ్తూ ఉంది? తర్వాత ఇక్కడ ఛత్తీస్గఢ్ ఈ ఛత్తీస్ అనేటువంటి ఏ ప్రాంతం గుండా పోతుంది? అండ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఏ ప్రాంతం గుండా పోతుంది? తర్వాత పాండిచ్చేరిలో ఏ ప్రాంతం గుండా పోతుంది? ఇది డెప్త్ క్వశ్చన్. అంటే ఉత్తరప్రదేశ్లో అలహాబాద్ ఆర్ వారణాసి, అలహాబాద్ అండ్ వారణాసి, ఈ పాయింట్స్ మనకి ఇంపార్టెంట్. అండ్ హియర్ ఈ మధ్యప్రదేశ్లో అనేటువంటి అంటే ఇక్కడ రేవా అనేటువంటి ఛత్తీస్గఢ్లో మనకు ఒకటి చూసినట్టయితే ఇక్కడ ఛత్తీస్గఢ్ బైకుంఠాపూర్ ఈ బైకుంఠాపూర్ గుండా. ఆంధ్రప్రదేశ్లో కాకినాడ, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ కాకినాడ, ఆంధ్రప్రదేశ్లో కాకినాడ గుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఛత్తీస్గఢ్ బైకుంఠాపూర్ అండ్ ఒరిస్సా అనేటువంటి ఉంది. ఈ ఒరిస్సాలో కూడా మనకు ఇది కోరాపూర్ గుండా వెళ్తుంది. అంటే ఇక్కడ మరి పాండిచ్చేరిలో ఏ ప్రాంతం గుండా? యానం గుండా పోతుంది. అంటే ఉత్తరప్రదేశ్లో అలహాబాద్, మధ్యప్రదేశ్లో రేవా, ఛత్తీస్గఢ్లో బైకుంఠాపూర్, ఒరిస్సాలో ఉన్నటువంటి కోరాపూర్, ఒరిస్సా ఈ ఒరిస్సాలో ఉన్నటువంటి ఈ కోరాపూర్ అనేటువంటిది ఇలా పాండిచ్చేరిలో యానం గుండా పోతుంది. అంటే ఇక్కడ ఇది మనకు ఎన్ని రాష్ట్రాలు ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాల నుండి మరి ఏ ప్రాంతం గుండా వెళ్తుందో కూడా మనకు ఇంపార్టెంట్. మరి ఇది 1947 సెప్టెంబర్ 1వ తారీఖున ఇది భారతదేశం ఒక ప్రామాణిక కాలరేఖాంశంగా గుర్తించారు. అంతేకాకుండా దీన్ని 1906 సంవత్సరంలో నుండి అమల్లోకి తీసుకురావడం జరిగింది. దాన్ని IS ఇండియన్ స్టాండర్డ్ టైం అంటాం. ఇండియన్ స్టాండర్డ్ టైం అవర్ గవర్నమెంట్ హ్యాస్ ద ఇండియన్ స్టాండర్డ్ టైం 82.30 degree ఈస్టర్న్ లాంగిట్యూడ్. సో హియర్ ఇది మనకు దీనికి సంబంధించింది. అంతేకాకుండా మన భారతదేశం యొక్క మధ్య గుండా ఒక అక్షాంశం పోతుంది. ఆ అక్షాంశం గురించి ఏంటిదో మనము ఇప్పుడు తెలుసుకుందాం. సో ఈ భారతదేశం యొక్క మధ్య గుండా ఒక అక్షాంశం అనేటువంటి రేఖ, ఆ అక్షాంశం అనేటువంటి రేఖని 82.5 డిగ్రీల తూర్పు అంటే 82.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం. ఇక్కడ మనము ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 23 అది 82.5 23.5 డిగ్రీలు. ఇది ఈ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం. దీన్ని మనం ఏమంటామంటే కర్కట రేఖ అని పిలుస్తాం. ఏ రేఖ? కర్కట రేఖ. అంటే ఈ కర్కట రేఖ మన భారతదేశాన్ని ఉత్తర భారతదేశంగా అండ్ దీని దక్షిణ భారతదేశంగా విభజిస్తుంది. అంటే ఏ అక్షాంశం రేఖ భారతదేశం మధ్య గుండా పోతుంది అంటే 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశము. ఈ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశము మన భారతదేశాన్ని ఉత్తర భారతదేశం అని దక్షిణ భారతదేశం అని డివైడ్ చేస్తుంది. మరి ఇందులో ఈ 23.5 డిగ్రీల అనేటువంటి కర్కట రేఖ ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది అని క్వశ్చన్ ఇంపార్టెంట్. ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది అనేటువంటి ఇంపార్టెంట్. ఇది 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. మరి ఆ 8 రాష్ట్రాలు ఏంటిది అంటే ఇక్కడ మనము ఒకటి చూసినట్టయితే గుజరాత్. అండ్ సెకండ్ మనం చూసినట్టయితే ఇక్కడ రాజస్థాన్. మరి తర్వాత 1 and 2. మరి మూడో చూసినట్టయితే ఇక్కడ మధ్యప్రదేశ్ అంటే ఎంపీ. అండ్ ఇక్కడ 4వది మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ కూడా అంటాం. ఛత్తీస్గఢ్. అండ్ ఇక్కడ 5వది ఛత్తీస్గఢ్ అండ్ ఇక్కడ జార్ఖండ్.
అండ్ హారోన్ ఇక్కడ చూసినట్టయితే గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్ అండ్ ఇక్కడ వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ అండ్ ఇక్కడ మనకి 7వది మనం చూసినట్టయితే ఇక్కడ త్రిపుర అండ్ 8వది ఇక్కడ మనం చూసినట్టయితే మిజోరాం. దీనిపైన మనకు క్వశ్చన్ ఎన్ని రాష్ట్రాలు? గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అంటే ఇక్కడ జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ మీన్స్ పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరాం. మరి దీనిలో క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ చూడు, ఇది గుజరాత్, ఇక్కడ ఇది చూస్తే ఇది రాజస్థాన్, ఇక్కడ ఉన్న మధ్యప్రదేశ్ అండ్ ఇక్కడ ఛత్తీస్గఢ్, ఇక్కడ జార్ఖండ్, ఇది వెస్ట్ బెంగాల్ అండ్ ఇయర్ నెక్స్ట్ వన్ మనం చూస్తే ఇక్కడ త్రిపుర, ఇదేంది ఇది త్రిపుర, ఇదేంది మిజోరాం. మరి క్వశ్చన్ ఏంది? త్రిపుర, మిజోరాం అనేటువంటి ఈశాన్య రాష్ట్రాలు. ఓకే, ఈశాన్య రాష్ట్రాలు అని పిలుస్తాం, ఈశాన్య రాష్ట్రాలు. మరి ఇందులో క్వశ్చన్ ఏంటంటే అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఎక్కువగా దూరం ప్రయాణిస్తుంది కర్కట రేఖ అనేటువంటిది అంటే మధ్యప్రదేశ్లో. ఇది క్వశ్చన్ ఇంపార్టెంట్. మధ్యప్రదేశ్లో ఏ ప్రాంతం కూడా అవుతుంది? భోపాల్. అంటే ఇది ఎక్కువ దూరము అనేటువంటిది, ఎక్కువ దూరం. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. మరి తక్కువ దూరంలో కర్కట రేఖ ఏ రాష్ట్రంలో అంటే ప్రయాణిస్తుంది అంటే తక్కువ దూరంలో రాజస్థాన్, ఎక్కువ దూరంలో మధ్యప్రదేశ్, తక్కువ దూరంలో రాజస్థాన్. ఇది మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్. మరి ఇక్కడ మన గుజరాత్లో ఏ ప్రాంతం గుండా పోతుంది? ఇక్కడ గుజరాత్లో ఇక్కడ గాంధీ అనేటువంటి నగర్. మరి ఇక్కడ మధ్యప్రదేశ్లో భోపాల్ అండ్ ఛత్తీస్గఢ్లో ఇక్కడ ఏంది? ఛత్తీస్గఢ్లో బైకుంఠాపూర్. ఈ బైకుంఠాపూర్లో. జార్ఖండ్లో ఇక్కడ మనము రాయ్గర్ అండ్ రాంచీ. వెస్ట్ బెంగాల్లో దుర్గాపూర్. అంటే ఈ ప్రాంతం కూడా, ఈ ప్రాంతాలు కూడా మనకి ఇంపార్టెంట్. అంటే గుజరాత్లో గాంధీనగర్ సమీపంలో, మరి తర్వాత మధ్యప్రదేశ్లో భోపాల్ సమీపంలో, తర్వాత ఛత్తీస్గఢ్లో బైకుంఠాపూర్, తర్వాత జార్ఖండ్లో రాంచీ రాయ్గర్ ప్రాంతంలో, వెస్ట్ బెంగాల్లో దుర్గాపూర్ అనేటువంటి ప్రాంతాల్లో, త్రిపుర, మిజోరాం అనేటువంటి ఈశాన్య రాష్ట్రాలలో. మరి ఇవే కాకుండా మనకి ఇంకా చాలా వరకు అనేటువంటిది ఏంది అనేటువంటి ఉంది అంటే ఇక్కడ మనకు ఇవే కాకుండా ఓకే, ఇదే కాకుండా మనకి ఇక్కడ ఏంటిది పెన్స్ సెలెక్ట్ ఇక్కడ ప్లేస్ చెప్తాను. ఓన్లీ ఇది ప్లేస్ అర్థమైంది సార్. ఉండదు. సో ఇక్కడ ఇవే కర్కట రేఖ గుండా ప్రవహించేటువంటి అంటే టచ్ చేసేటువంటి నదులు. కర్కట రేఖ అంటే కర్కట రేఖ అంటే మన భారతదేశంలో కర్కట రేఖ గుండా అంటే ప్రవహించి టచ్ చేసేటువంటి యొక్క నదులు. అంటే ఇక్కడ ఇది ఇంపార్టెంట్. అంటే గ్రూప్ 1లో గ్రూప్ 2 లెవెల్ కూడా కానిస్టేబుల్ లెవెల్లో కూడా మనకు చాలా ఇంపార్టెంట్ వస్తాయి. అంటే కర్కట రేఖ గుండా ప్రవహించేటువంటి యొక్క నదులు అంటే కర్కట రేఖను టచ్ చేసేటువంటి నదులు ఏంటిదంటే ఇక్కడ ఓకే, ఇక్కడ మహి, సబర్మతి అండ్ మహి అండ్ చంబల్, బెట్వా, కేన్, సోన్ అండ్ హియర్ నెక్స్ట్ దామోదర్, నెక్స్ట్ ఇక్కడ హుగ్లీ
అంటే హుగ్లీ. నెక్స్ట్ ఇంకోటి త్లాంగ్. త్లాంగ్ అంటే కర్కట రేఖను టచ్ చేస్తున్నటువంటి కొన్ని నదులు. అంటే ఇక్కడ మహి, చంబల్, బెట్వా, కేన్, సోన్, దామోదర్, హుగ్లీ, త్లాంగ్. మరి ఇక్కడ మహి, సబర్మతి, ఈ మహి అండ్ సబర్మతి ఇది ఏ రాష్ట్రంలో అంటే గుజరాత్ రాష్ట్రంలో. మరి ఇక్కడ బెట్వా, కేన్, నెక్స్ట్ సోన్ అండ్ ఇవి బెట్వా, కేన్, సోన్ ఇవి ఏ రాష్ట్రంలో అంటే మధ్యప్రదేశ్. దామోదర్ అనేటువంటి నది, దామోదర్ ఇది జార్ఖండ్ రాష్ట్రంలో, అంటే జార్ఖండ్ రాష్ట్రం గుండా. తర్వాత ఇంకోటి మనకు హుగ్లీ, ఆల్రెడీ తెలుసు మీకు హుగ్లీ అనేటువంటిది. ఈ హుగ్లీ అనేటువంటిది పశ్చిమ బెంగాల్ అంటే ఈ పశ్చిమ బెంగాల్ గుండా ఈ పశ్చిమ బెంగాల్. త్లాంగ్ అనేటువంటిది ఇంపార్టెంట్ ఇక్కడ. త్లాంగ్ అనేటువంటిది ఇది మిజోరాం. ఏంటండి? మిజోరాం. ఈ మిజోరాం రాష్ట్రం గుండా. అంటే కర్కట రేఖ ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది? అవి 8 రాష్ట్రాలు: గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. మరి ఇందులో మరి కర్కట రేఖ గుండా పోయేటువంటి కొన్ని నదులు టచెస్ చేసేటువంటి. ఇందులో ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఈ మహి అనేటువంటిది ఇక్కడ త్రిబుల్ స్టార్. ఈ మహి అనేటువంటిది కర్కట రేఖను, ఈ మహి నది, ఈ నదులువి అంటే ఈ బెట్వా, కేన్, సోన్, దామోదర్ నదులు. ఈ మహి అనేటువంటి యొక్క నది, ఈ మహి నది కర్కట రేఖను ఒకే 2 సార్లు తాకుతుంది. 2 సార్లు. ఈ 2 సార్లు తాకుతుంది. అంటే కర్కట రేఖను మహి నది 2 సార్లు తాకుతుంది. ఇంకొకటి జాగ్రఫీలో మనం కూడా చూసినట్టయితే ఆఫ్రికా ఖండంలో, ఇక్కడ ఆఫ్రికా అనేటువంటి ఒక ఖండం అనేటువంటి ఇట్లా డ్రా చేస్తే ఆఫ్రికా ఖండము. ఈ ఆఫ్రికా ఖండంలో భూమధ్య రేఖ దగ్గర ఉన్నటువంటి కాంగో అనేటువంటి ఒక నది. ఈ కాంగో నదిని జైరై నది అని పిలుస్తుంటాం. జైరై నది ఇది భూమధ్య రేఖ. మరి ఇది భూమధ్య రేఖను 2 సార్లు తాకుతుంది. 2 సార్లు అంటే తాకుతూ ప్రవహిస్తుంది. 2 సార్లు తాకుతూ ప్రవహిస్తుంది. సేమ్ అంటే ఈ కర్కట రేఖ మన భారతదేశం మధ్య గుండా పోతుంది కాబట్టి మహి నది కూడా కర్కట రేఖను 2 సార్లు తాకుతూ ప్రవహిస్తుంది. దీని టైప్ క్వశ్చన్. ఇలాంటి టైప్స్ అనేటువంటి క్వశ్చన్స్ మనకు రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది సబర్మతి, మహి, చంబల్, బెట్వా, కేన్ ఎక్కడ ఉన్నాయి? ఇది కర్కట రేఖను అంటే తాకుతూ ప్రవహిస్తున్నటువంటి నదులు. ఈ నదులపైన మనకు క్వశ్చన్ అనేటువంటి ఉంటుంది. ఓకేనా? అంటే ఇలాంటి మన కంపల్సరీ వీటిపై క్వశ్చన్స్ కూడా మనకు వస్తుంటాయి. ఏ ప్రాంతం గుండా పోతుంది, ఏ ప్రాంతాలకు సంబంధించి ఉంటుంది. ఓకే, మరి గుజరాత్లో గాంధీనగర్ సమీపంలో, రాజస్థాన్ తక్కువ దూరంలో, మధ్యప్రదేశ్లో ఎక్కువ దూరంగా కర్కట రేఖ అంటే ప్రయాణిస్తుంది. తర్వాత ఛత్తీస్గఢ్లో బైకుంఠాపూర్ అండ్ తర్వాత ఒరిస్సాలో ఉన్నటువంటి కోరాపూర్ అనేటువంటి అండ్ వెస్ట్ బెంగాల్లో ఇక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ త్రిపుర, మిజోరాం ఈ క్రింది వాళ్ళ ఈశాన్య రాష్ట్రాలని అంటే మన క్వశ్చన్స్ అనేటువంటిది ఫ్రేమ్ చేసేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఇక్కడ. సో ఇంకొకటి మనం ఇక్కడ 0 డిగ్రీ రేఖాంశం గురించి, 0 డిగ్రీ రేఖాంశం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ 0 డిగ్రీ ఈ రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖాంశం అని పిలుస్తుంటాం. గ్రీనిచ్ రేఖాంశం. ఈ గ్రీనిచ్ రేఖాంశం అనేటువంటి పేరు ఎలా వచ్చిందంటే
లండన్లోని గ్రీనిచ్ మీదుగా వెళుతుంది కాబట్టి ఆ గ్రీనిచ్ అనేటువంటి ప్రాంతం గుండా వెళ్తుంది కాబట్టి దీన్ని గ్రీనిచ్ అనేటువంటి రేఖాంశంగా పిలుస్తుంటాం. ఈ గ్రీనిచ్ అనేటువంటి ప్రాంతం లండన్లో ఖగోళ పరిశోధన కేంద్రం, ఖగోళ పరిశోధన కేంద్రం, ఖగోళ పరిశోధన అనేటువంటి కేంద్రం. ఈ గ్రీనిచ్ రేఖాంశాన్ని ఎప్పుడు ప్రామాణిక అనేటువంటి రేఖాంశంగా అంటే 1884 సంవత్సరంలో ప్రపంచ అంటే ప్రామాణిక కాల రేఖాంశంగా గుర్తించడం జరిగింది. 0 డిగ్రీ గ్రీనిచ్ రేఖాంశం. దీన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ప్రపంచ కాలమన అంటే ప్రపంచ అనేటువంటి ఒక రేఖాంశంగా అంటే గుర్తించడం అనేటువంటి జరిగింది. దీని ఆధారంగానే ప్రపంచంలో ఏ సమయం అంటే ఏ దేశంలో ఎంత సమయం అవుతుంది, ఏ దేశంలో ఎంత అనేటువంటి అవుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనము తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ గ్రీనిచ్ అనేటువంటి రేఖాంశం అన్నాం కాబట్టి మన భారతదేశానికి అంటే మన భారతదేశం గ్రీనిచ్లోకి ఇంత సమయం అవుతే భారతదేశంలో ఎంత సమయం అవుతుంది అంటే దాన్ని ప్రామాణికంగా దేన్ని అంటే 0 డిగ్రీ రేఖాంశాన్ని తీసుకుంటాం. మరి ఇక్కడ మనకు తెలుసు ఆల్రెడీ ఏంటంటే తూర్పు సైడు అంటే భూమి 1 డిగ్రీ, ఇది 1 డిగ్రీ అనుకుందాం, ఇంకోటి ఇది అంటే 1 డిగ్రీ నుంచి భూమి తిరగడానికి 4 నిమిషాల సమయం పడుతుంది అని మీకు తెలుసు, 4 నిమిషాలు. మరి మన భారతదేశం పూర్వార్ధగోళం ఇక్కడ ఎంత అంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. మరి మన భారతదేశానికి గ్రీనిచ్ సమయానికి ఎంత తేడా ఉంటుంది అని తెలుసుకోవాలి. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే భూమి తూర్పు వైపుకు తిరుగుతుంటే 4 నిమిషాలు అంటే ఇక్కడ తిరుగుతేడా పశ్చిమ సైడ్కి మనం వస్తున్నట్టయితే పశ్చిమ సైడ్ మనం లెక్క తీసుకుంటే ఇక్కడ మైనస్ తీసుకోవాలి, -4 నిమిషాలుగా. అంటే మన భారతదేశం పూర్వార్ధం అంటే తూర్పు అర్ధగోళంలో ఉంది, అంటే ఇక్కడ మనము అంటే తూర్పు అర్ధగోళంలో ఉంది అంటే మనము 4 నిమిషాలు. మరి 0 డిగ్రీ నుంచి మన భారతదేశానికి ఎన్ని రేఖాంశాలు తేడా ఉంది అంటే 82.5 డిగ్రీల 30 మినిట్స్ తేడా ఉంది. అంటే భూమి 1 డిగ్రీ నుంచి ఇంకో డిగ్రీ తిరగడానికి ఎన్ని నిమిషాలు అంటే 4 నిమిషాల సమయం తీసుకుంటుంది. అంటే ఇదంత 82, 30 మినిట్స్ తర్వాత తీసుకుందాం. 82 × 4 అంటే 4 2 8, 8 4 32. అంటే ఇది 30 డిగ్రీ అనేటువంటిది అంటే ఇక్కడ 2 నిమిషాలు అంటే 60 ఇస్తే 2 నిమిషాలు. ఈ 2 నిమిషాలు +2 చేస్తే 330 నిమిషాలు వచ్చింది. ఈ 330 అనేటువంటి యొక్క నిమిషాలను మనం గంటల్లోకి మార్చాలంటే అంటే 1 గంటకు 60 నిమిషాలు. ఆ 60 నిమిషాలతోటి మనం ఇక్కడ చేస్తే 6 5 30 అంటే 300, ఇది 30 ఉంది అంటే ఇక్కడ 530 అంటే 530 అవర్స్ అంటే 5.5 గంటల తేడా ఉంది, 5.5 గంటల తేడా ఉంది. అంటే గ్రీనిచ్కు మన భారతదేశానికి ఎన్ని గంటల తేడా అనేటువంటి ఉందంటే ఎన్ని గంటల ముందు ఉంటుంది అంటే 5.5 గంటల ముందు హెడ్ ఉంది. అంటే సపోజ్ దీనిపైన క్వశ్చన్స్ మనకి ఎట్లా అడుగుతుంటే సపోజ్ గ్రీనిచ్లో అంటే లండన్లో ఒక క్వశ్చన్ టైప్ అడుగుతుంటాడు. అంటే లండన్లో 10 గంటలు అయింది అనుకుందాం. లండన్లో 10 గంటలు అయితే మన భారతదేశంలో సమయం ఎంత అడుగుతాడు. అంటే తూర్పు సైడ్ పోతే +5.5 గంటలు చేయాలి, ప్లస్ చేయాలి. పశ్చిమ సైడ్ పోతే మైనస్ చేయాలి. అంటే ఇప్పుడు 5.5 గంటల తేడా ఉంది గ్రీనిచ్కు, దీన్ని మన భారతదేశానికి 5.5 గంటల తేడా ఉంది. అంటే ఇక్కడ 5.5 గంటల తేడా ఉంటే లండన్లో 10 అయితే మన భారత్లో ఎంత అవుతుంది అంటే 5.5 అవర్స్ హెడ్ అన్నాం అంటే ముందు. అంటే ఇక్కడ 5.5 అవర్స్ అనేటువంటి చేస్తే 15 గంటల 30 నిమిషాలు. అంటే ఇది రైల్వే ప్రకారంగా అంటే రైల్వే టైం ప్రకారంగా. అంటే ఇక్కడ ఎన్ని గంటలు కలిపితే 15 గంటల 30 నిమిషాలు అవుతుంది ఇక్కడ. అంటే మనం రైల్వే ప్రకారం కాకుండా మన దాంట్లో చూస్తే 12 గంటలకు ఎన్ని గంటలు కలిపితే 5.5 అంటే ఇక్కడ మనము అంటే 3.5 గంటలు కలిపితే 15.5 గంటలు అవుతుంది. అంటే సమయం ఎంత అన్నట్టు 3.5 అవుతుంది మన ఇండియాలో. 3.5 అవుతుందని మనం ఇట్లా లెక్క చేయొచ్చు. సపోజ్ ఇంతే కాకుండా సపోజ్ లండన్లో ఇక్కడ 10 అవుతుంది అనుకుందాం.
లండన్లో 10 టైం అవుతే 45 డిగ్రీల వద్ద ఉన్న తూర్పు రేఖాంశం బాగ్దాద్లో 45 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద ఎంత సమయము అంటాం. అంటే ఇక్కడ 45 ఇంటూ 4 చేస్తే 5 4 20 2 4 16 17 18 180 అవుతుంది. అంటే ఇక్కడ 100 అనేటువంటి 80ను 60లో చేస్తే 6 ముళ్ళ 18 అంటే 180. ఓకే, 180 అంటే 3 అవర్స్. అంటే ఇది తూర్పు సైడ్ ఉందా పశ్చిమ సైడ్ ఉందా? తూర్పు సైడ్ ఉంది. అంటే 10 లండన్లో 10 అవుతుంటే 45 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద ఎంత సమయం అంటే 45, 1 డిగ్రీ తిరగడానికి 4 నిమిషాలు కాబట్టి ఇది 180. అంటే 180 అంటే మనకు ఇది 60 మినిట్స్ నుంచి అవర్స్ అని 3 అవర్స్. అంటే 10 గంటలు లండన్లో అవుతే ఇక్కడ 45 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద అంటే తూర్పు ఉంది కాబట్టి ప్లస్ చేయాలి. ఇదంతా 3 అవర్స్ అంటే 3 అవర్స్. అంటే ఇక్కడ 3 అవర్స్ అనేటువంటిది అంటే ఇక్కడ 12 అంటే ఇక్కడ 1 అనేటువంటి ఇంత సమయం అవుతుందని చెప్పవచ్చు. 10 ప్లస్. ఓకే, ఇలా తూర్పు సైడ్ పోతే ప్లస్ చేయాలి, పశ్చిమ సైడ్ పోతే మైనస్ చేయాలని మనం ఇక్కడ చూసుకోవాలి. అంటే తూర్పు సైడ్ పోతూ ఉంటే ప్లస్, ఇక్కడ పశ్చిమ సైడ్ వస్తే మైనస్. అంటే తూర్పు దిక్కు పోతే ప్లస్ చేయాలి. ఇది మన భారతదేశానికి మరి గ్రీనివిచ్ కాలానికి సమయం అనేటువంటి ఒక తేడా అని మనము చెప్పవచ్చు. అంటే దీనిపైన మనకు క్వశ్చన్ అనేటువంటిది అడుగుతూ ఉంటారు. ఇంకోటి 180 డిగ్రీల తూర్పు అండ్ పశ్చిమ రేఖాంశం ఉంటుంది. 180 డిగ్రీల తూర్పు అండ్ పశ్చిమ రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అని పిలుస్తాం. కాబట్టి 180 డిగ్రీల నెక్స్ట్ మన క్లాస్లో తెలుసుకుంటాం దాన్ని. ఓకే, రైట్, డన్.